మన దగ్గర ఇట్లా ఇది ఫోన్ వచ్చింది ఐఫోన్ 11 ఇది మొత్తం బాడీ మొత్తం గ్లాస్ పగిలింది బ్యాక్ సైడ్ గా పగిలిపోయిందా మొత్తం బాడీ కూడా పోయింది ఇది మనం ఇట్లా నీట్ కండిషన్ లో చేసినాం రిపేర్ చేసి ఇచ్చారా ట్యాబ్స్ లో కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారు ట్యాబ్స్ కానీ ప్రతి ఒక్క మొబైల్ కూడా మనకి చేసిస్తారు ఎలాంటి సర్వీస్ కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉంది అండ్ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీకు 100% యూజ్ అవుతుందండి సో ఎలాంటి ప్రాబ్లం అయినా చేసి ఇచ్చేస్తారు విత్ ఇన్ 1-2 అవర్స్లోనే 1-2 అవర్స్లో అయిపోతుంది సిపియూ ప్రాబ్లం డిస్ప్లే ప్రాబ్లం సౌండ్ రావట్లేంటే డిస్ప్లే ఐఫోన్ నెట్వర్క్ బ్లూటూత్ ఓకే ఇది వైఫై ప్రైస్లో సగం డబ్బులోనే షోరూమ్ కంటే తక్కువ డబ్బులోనే మనకి చేంజ్ చేసి ఇచ్చేస్తారంటండి వీళ్ళు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా సో ఈరోజు వచ్చేసి మనం ఎస్కే టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్లో ఉన్నామండి సో చాలా వరకు చూస్తున్నా కదా మనకు మొబైల్ డ్యామేజెస్ అవుతుంటాయి డిస్ప్లే పోతుంటాయి అప్డేట్ చేసినప్పుడు డిస్ప్లే పోతుంటాయి సో అలాంటి ప్రతి ఒక్క సర్వీసెస్కి సర్వీస్ చేయడానికి మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చానండి సో వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషల్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్క సర్వీస్ చేస్తారు మొబైల్కి సంబంధించింది కానీ ట్యాబ్కి సంబంధించింది కానీ సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మొబైల్ డ్యామేజ్ అయినా కానీ లేదంటే అప్గ్రేడ్ అయినప్పుడు మనకి వైట్ లైన్స్ కానీ లేదంటే గ్రీన్ లైట్స్ కానీ ఇట్లా వస్తుంటాయి సో అవి కూడా రిపేర్ చేసిస్తారు అండ్ చాలా తక్కువ టైంలో చేసి మీకు ఇచ్చేస్తారండి సో షోరూంలో తీసుకెళ్తే మనకి చాలా ఎక్స్పెన్సివ్ చెప్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏది ఇష్యూ ఉందో అది మాత్రమే చేంజ్ చేసి మినిమల్ ఛార్జెస్ తోటి మీకు చేసిస్తారనమాట సో లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో అయితే మీకు అర్థమవుతుంది వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీకు ఏదైనా మొబైల్ డ్యామేజ్ అయినా కూడా డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చు అనమాట వీళ్ళ దగ్గర సో దాని గురించి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి పెట్టండి సో ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్పండి మన దగ్గర మొత్తం డిస్ప్లేస్ అవైలబుల్ ఉందా ఇది చూడు ఇది సామ్సంగ్ ది డిస్ప్లే ఉందా ఇది ఫోల్డ్ అనేది ఫోల్డ్ డిస్ప్లే ఇది ఓకే ఓకే సో ఫోల్డ్ డిస్ప్లే కూడా ఇవన్నీ చేంజ్ చేస్తారు దీంట్లో ఒక బ్లాంక్ అయిపోతుంది డిస్ప్లే అప్డేట్ చేసి ఓకే ఇది ఓన్లీ స్టిప్స్ చేంజ్ చేస్తే అయిపోతుంది షోరూమ్ లో పోతే మొత్తం డిస్ప్లే చేంజ్ చేయమని చెప్తారు ఓకే ఓకే అప్పుడు మనకి ప్రైస్ కూడా ఎక్స్పెన్స్ అయిపోతుంది చాలా ఎక్స్పెన్స్ అవుతుంది ఇది 25,000 30,000 ఇట్లా చెప్తా స్టోర్ లో మన దగ్గర హాఫ్ ప్రైస్ లో అయిపోతుంది సగం పైసలు సగం డబ్బులోనే అయిపోతుంది సూపర్ సో ఏది చేంజ్ చేయాలో అది మాత్రమే చేంజ్ చేసేస్తారు దానికి సంబంధించిన ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారండి చూడొచ్చు డిఫరెంట్ ఫోన్స్ అయితే వచ్చాయి వీళ్ళ దగ్గర సో ఆల్రెడీ చేంజ్ చేసి కస్టమర్కి ఇచ్చేసారా అన్నవి ఇచ్చేసిన ఆల్రెడీ చేంజ్ చేసి ఇచ్చిన కస్టమర్ ఓకే ఇవన్నీ డిఫరెంట్ ఫోన్స్ వస్తాయి ఇదే ఫోన్ అన్న ఇది సామ్సంగ్ S22 అల్ట్రా ఉందా అన్న ఇది డిస్ప్లే అంటే మన దగ్గర ఏ మొబైల్స్ రిపేర్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మొత్తం ఐఫోన్ ఆండ్రాయిడ్ మొత్తం ఫోన్ అవుతుంది ఓకే ఇక్కడ ఐఫోన్ లో కూడా మనకి అన్ని మోడల్స్ రిపేర్ చేస్తారా సూపర్ ఓన్లీ డిస్ప్లేనే చేస్తారా ఇంకా ఏం సర్వీస్ ఉంటాయి చెప్తారా దీంట్లో పైన గ్లాస్ పగిలితే ఇట్లా పైన గ్లాస్ పగిలితే మొత్తం లోపల స్క్రీన్ మంచి ఉంటే పైన గ్లాస్ చేంజ్ చేసి ఇచ్చేస్తా ఓకే ఇది కూడా అవుతుంది ఇది మిషన్ లో వర్క్ అవుతుంది మిషన్స్ ఉంటాయి కంప్లీట్ గా ఓకే సో చూసుకోవచ్చు అండి ఇవన్నీ చైనా ఉంటాయి ఎక్కడ నుంచి అండి ఇవన్నీ జపాన్ అండ్ చైనానా మెషిన్స్ వచ్చేసి ఐ వాచ్ లో కూడా వాచెస్ కూడా ఐ వాచెస్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఓకే ఓన్లీ ఐ వాచెస్ మనకి సామ్సంగ్ వాచెస్ కూడా ఓన్లీ ఐ వాచెస్ ఎలాంటి ఇష్యూ ఉన్నా సర్వీస్ చేసిస్తారా సూపర్ ఎలాంటి మోడల్ అయినా తీసుకొని రండి ఐఫోన్లో అండ్ ఆండ్రాయిడ్లో వచ్చేసి మొబైల్స్ అన్నిట్లలో మనకి సర్వీస్ చేసిస్తారు సూపర్ అన్న సో చూడొచ్చు అండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సో రిపేరింగ్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు మనము మన దగ్గర ఇట్లా ఇది ఫోన్ వచ్చింది ఐఫోన్ 11 ఇది మొత్తం బాడీ మొత్తం గ్లాస్ పగిలింది బ్యాక్ సైడ్ గా పగిలిపోయిందా మొత్తం బాడీ కూడా పోయింది ఇది మనం ఇట్లా నీట్ కండిషన్ లో చేసినాం రిపేర్ చేసి ఇచ్చారా ఓకే నైస్ అన్న సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ అవుతాయి బ్యాక్ సైడ్ కూడా ఇలా పగిలిపోతే సో చాలా వరకు ఏంటంటే మొత్తం చేంజ్ చేయమని చెప్పేస్తారు చాలా మంది కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా డైరెక్ట్లీ మనం రిపేర్ చేసి ఇచ్చేస్తారండి కొత్తది వేసేసి రిపేర్ చేసి ఇచ్చేస్తారు సో ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉంటాయండి సో ట్యాబ్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు ట్యాబ్స్లలో కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారు ట్యాబ్స్ కానీ ప్రతి ఒక్క మొబైల్ కూడా మనకి చేసిస్తారు ఎలాంటి సర్వీస్ కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉంది అండ్ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీకు 100% యూజ్ అవుతుందండి ఎందుకంటే సడన్గా పగిలిపోయేసరికి షోరూమ్స్లో కానీ లోకల్ స్టోర్స్లో కానీ వెళ్ళిపోతారు సో వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రాడ్ చేసే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు సేవ్ చేసుకుంటే మంచి సర్వీస్ ఇచ్చే స్టోర్ అండి వీళ్ళది అండ్ ఎన్ని డేస్ పడుతుందన్నా సర్వీస్ ఒకవేళ ఏదైనా పగిలిపోయింది ఎందుకంటే చాలామందికి మొబైల్ లేకపోతే ఉండలేరు కాబట్టి
కిतना కిतना ఐ మీన్ ఎన్ని డేస్ పడుతుంది ఏదైనా సర్వీస్ చేసి ఇవ్వాలంటే ఏదైనా బ్యాక్ గ్లాస్ పగిలిపోయింది 1 అవర్లో చేసి బ్యాక్ గ్లాస్ ఆల్మోస్ట్ సేమ్ డే అనుకోవచ్చు. ఇంకా ఏ ఇష్యూ వచ్చినా కూడా సేమ్ డే అండి, 1 అవర్లో చేసి ఇచ్చేస్తారంట. సూపర్ అన్న. ఇవేంటనా? ఇది మొత్తం ఐప్యాడ్, హానర్, సామ్సంగ్ మొత్తం ప్యాడ్ కూడా రిపేర్ అవుతుంది, డిస్ప్లే చేంజ్ అవుతుంది. ఓకే, ఏమన్నా మదర్ బోర్డ్ ప్రాబ్లం అయితేనే రిపేర్ అయిపోతుంది. మన మదర్ బోర్డ్ ప్రాబ్లం అయితే కూడా రిపేర్ అవుతుంది. సూపర్ అన్న. మన దగ్గర ఏమైనా మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంటే మన దగ్గర చేస్తా. మన దగ్గర ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ ఉందా మన దగ్గర. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఏ మోడల్కి మదర్ బోర్డ్ ప్రాబ్లం వస్తే అది కూడా చేసి ఇచ్చేస్తాం మనం. అవునా? సో ఎలాంటి ప్రాబ్లం అయినా చేసి ఇచ్చేస్తారు విత్ ఇన్ 1-2 అవర్స్లోనే. 1-2 అవర్స్లో అయిపోతుంది. సిపియూ ప్రాబ్లం, డిస్ప్లే ప్రాబ్లం, సౌండ్ రావట్లేంటే డిస్ప్లే, ఐఫోన్ నెట్వర్క్, బ్లూటూత్, ఓకే, ఇది వైఫై, ఇది ప్రాబ్లం వస్తే మనం రిపేర్ చేసి ఇచ్చేస్తాం. అవునా? డెడ్ ఫోన్ కూడా చేసి ఇచ్చేస్తాం. అండ్ వీళ్ళ అడ్రస్ కూడా మనకి చాలా ఈజీ అండి. మనకి ఇప్పుడు ఎల్బీ నగర్ ఉంది కదా, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ముందుకు వస్తుంటే సో మనకి ఎస్కే టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ అని బోర్డు కనిపించేస్తుంది. మనకి స్క్రీన్ పైన నంబర్ ఉంది వీళ్ళది. అండ్ మనకి లొకేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే వీళ్ళ నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని కూడా ఎవరికైనా షేర్ చేస్తే ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి సర్వీస్ చేసి ఇస్తుంటారు రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి. మన దగ్గర ఇట్లా గ్రీన్ ఐఫోన్లో, సామ్సంగ్లో ఏమైనా గ్రీన్ డిస్ప్లే ఇష్యూ వస్తే ఇది కూడా చేసి ఇచ్చేస్తా. ఇది అప్డేట్ చేస్తే వస్తుంది. ఇది అప్డేట్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్ వస్తే మన దగ్గర వస్తే రిపేర్ అయిపోతుంది. వేరే షాప్లో పోతే డిస్ప్లే చేంజ్ చేయమంటే చెప్తా. మన దగ్గర ఇది స్క్రీన్ రిపేర్ అయిపోతుంది. అదే స్క్రీన్ రిపేర్ చేసి ఇచ్చేస్తా. తక్కువ డబ్బులు. సూపర్, హాఫ్ ప్రైస్ లో చేసి ఇచ్చేస్తా डिस्प्ले। ये हमारे पास गिलास फूटा हुआ फोन आया हुआ है, ये शोरूम में गए तो आपको पूरा डिस्प्ले चेंज करने के लिए बोलते हैं। okay. हमारे पास सिर्फ गिलास चेंज हो जाता ऊपर का, హాఫ్ ప్రైస్ में डिस्प्ले హాఫ్ ప్రైస్ में। సో వీళ్ళకి వచ్చిందంటే డ్యామేజ్ వచ్చిందంటే అండి, కస్టమర్ తీసుకొచ్చారు. సో నార్మల్ షోరూమ్కి వెళ్తే మొత్తం మనకి డిస్ప్లే చేంజ్ చేసుకోవాలని చెప్పారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ వీళ్ళు స్క్రీన్ చేంజ్ చేసేస్తాము అని చెప్పేశారంట. సో ప్రైజెస్ भी कम हो जाते पूरा, ప్రైజెస్ भी कम हो जाता, హాఫ్ ప్రైస్ में हो जाता। తక్కువ ప్రైస్లో సగం డబ్బులోనే, షోరూమ్ కంటే తక్కువ డబ్బులోనే మనకి చేంజ్ చేసి ఇచ్చేస్తారంట అండి వీళ్ళు. అది కూడా మనకి సేమ్ డేనే డెలివరీ ఇచ్చేస్తారు. సేమ్ డే తీసుకొని సేమ్ డేనే ఇస్తారు, 1-2 अवर्स लो। ऐसा पेपर डिस्प्ले रहता है, ओके, ऐसा फोल्डिंग डिस्प्ले रहता है। अच्छा हाँ, ऐसा चेंज करना रहता है। हाँ, ये ऊपर का गिलास मतलब ऊपर का गिलास रह जब मतलब घट रहता है, गिलास निकालने के बाद ऐसा पेपर डिस्प्ले हो जाता है, ऐसा फ्लेक्सिबल रहता है डिस्प्ले। अच्छा దగ్గర ఇట్లా మొత్తం మషిన్ వర్క్ అవుతుంది అన్న ఇది। సో దానికి గ్లాస్ అయితే వేసారండి. ఇదేంటి పంచింగ్ మిషన్ అన్న? ఏంది మిషన్? పంచ్ అవుతుందా? ఓకే ఓకే, కంప్లీట్ మెషిన్ వర్క్ ఉంటుంది మనకి. సో కంప్లీట్గా పంచ్ అయిపోయింది. इसमें बबल्स आते हैं, ये मशीन पंच होने के बाद ये डाले, इसमें ये मशीन में डालने के बाद पूरा क्लियर हो जाता बबल्स। ఓకే ఓకే, దీన్ని వేసినప్పుడు కొంచెం బబుల్స్ ఏదైనా ఉంటే ఇందులో వేస్తే క్లియర్ అయిపోతాయంట అండి. కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది ప్రోడక్ట్, ఇంకా డిస్ప్లేకి సంబంధించి అయిపోతుంది। ఓకే ఓకే, సో దాన్ని మనకి మొబైల్కి అటాచ్ చేసేస్తారు ఇక. సో కంప్లీట్గా వర్క్ అంతా క్లియర్ అయిపోతుందండి. సో ఇలాంటి కర్వ్డ్ డిస్ప్లే కూడా చేసేస్తారా అన్న మీరు? కర్వ్ డిస్ప్లే కూడా చేసి